భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయంలోని తృతీయ పాదంలో ఈరోజు మనం 40వ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యథాచ తక్ష ఉభయత అంటే జీవుడు స్వతంత్రుడే, కానీ అది మానవ జన్మలోనే ఆ స్వతంత్రత జీవునకు లభిస్తుంది. కానీ బుద్ధి యోగాత్, బుద్ధి అనే సాధనము లభించినప్పుడే ఆ బుద్ధి అనే సాధనము ద్వారానే జీవుడు కర్మలు చెయ్యగలుగుతాడు. సూర్యచంద్ర నక్షత్రాలను తీసుకున్న పశువాది యోనిలోకి మనం పరిశీలిస్తే అక్కడ బుద్ధి సామర్థ్యం చాలా అల్పముగా ఉంటుంది. అక్కడ జీవుడు కర్మలు చెయ్యలేడు. అందుకని జీవునికి లభించినటువంటి ఏదైతే కర్తృత్వం, మానవ జన్మకి స్వతంత్ర కర్త, కర్మ చేసే స్వాతంత్రం ఏదైతే ఉందో అది మానవ జన్మకు మాత్రమే పరిమితం. అది నితాంతం ఉండదు. అన్య యోనుల యందు కూడా ఆ విధమైన స్వేచ్ఛ ఉండదు. అది బుద్ధి వలె నిత్యం కాదు. అలాగే మానవ జన్మకి మాత్రమే పరిమితం కర్తృత్వం చేయగలిగే సామర్థ్యం. బుద్ధి కూడా మోక్ష పర్యంతమే ఉంటది. ఆత్మ జ్ఞానస్వరూపి గనక ఆత్మ యొక్క జ్ఞానము నిత్యం, ఆత్మ నిత్యము, ఆత్మ జ్ఞానస్వరూపం నిత్యం. కానీ బుద్ధ్యాది ఇంద్రియాలు కానీ కర్తృత్వము కానీ నిత్యము కాదు అని చెప్తూ వడ్రంగి కానీ, కంసాల వాడి కానీ, కమ్మరి వాడు కానీ, మనం బట్టలు కుట్టేటప్పుడు కానీ సూదిని దారమును అవసరం ఉంటే ఉపయోగించుకుంటాం, లేదంటే పక్కన పెడతాం. ఈ విధంగా ఉదాహరణలు ఇస్తూ ఏం చెప్తున్నాడంటే, మరి ఈ లౌకిక వైదిక కర్మలు జీవుడు స్వతంత్రుడుగా చేస్తాడా, పరతంత్రుడుగా చేస్తాడా అని అడుగుతున్నాడు. అంటే మానవ జన్మకి మాత్రం ఆ స్వతంత్రత ఉంటుంది. ఒక దుష్టుడు దుష్ట కార్యం చేయడానికి పరమాత్ముడు ప్రేరేపించడము కానీ, ఒక మంచి వ్యక్తి చాలా దానాలు చేయడానికి అతనికి భగవంతుడు ప్రేరేపించాడని కానీ, ఇవన్నీ మనం లోకములో అనుకుంటాము కానీ అది పరమాత్ముని ప్రమేయంతో జరగదు. పరమాత్ముని యొక్క వ్యవహారము జీవుడితో ఎలా ఉంటది అంటే పరాత్తు తచ్శ్రుతేహే. ఎప్పుడు మరి మీరేమో పరమాత్మని యొక్క ప్రేరణ ఉండదు, జీవుడే స్వేచ్ఛగా చేస్తాడు అన్నప్పుడు మరి ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ చెప్తున్నప్పుడు మరి వేదాది శాస్త్రాల యందు భగవంతుని యొక్క ప్రేరణ ఉంటుంది అని అంటారు కదా. ఇప్పుడు ధియో యో నః ప్రచోదయాత్ అని తీసుకుంటే దానికి ఇక్కడ సూత్రం ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఆ సందర్భాన్ని, ఆ మంత్రం యొక్క వ్యాఖ్యానాన్ని మీ దృష్టితో ఆలోచిస్తున్నారు. అక్కడ మనం పరమాత్ముని దృష్టితో ఆలోచించాలి. ఋషులు ఏం చెప్తున్నారో గమనించండి. ఎప్పుడైతే జీవుడు యోగాభ్యాసం చేసి, ఇక్కడ జీవుడు అంటే మానవ జన్మని మాత్రమే తీసుకోండి మీరు,
మానవ జన్మలో జీవుడు అత్యంత ప్రయత్నం చేసి సమాధి స్థితి పొందిన తర్వాత అప్పుడు జీవుడు భగవంతునితో వేడుకుంటాడు. నా బుద్ధి ద్వారా, నా మనస్సు ద్వారా, నా ఇంద్రియాల ద్వారా ఎటువంటి అధర్మ కార్యములు జరగకుండా నన్ను కాపాడవయ్యా అని కోరుకుంటాడు. ఇప్పుడు మనమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తాం, నా వల్ల ఎటువంటి దుష్ట కార్యములు జరగద్దని, నేను ఎప్పుడు కూడా దుష్టత్వానికి దూరంగా ఉండాలని మనము కోరుకుంటాం. కానీ మీరు గమనిస్తే మీరు వ్యవహారములో, మనమందరము కూడా వ్యవహారములో శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని బుద్ధిని ఉపయోగించాం, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బుద్ధిని ఉపయోగిస్తాం. మన సంస్కారాల్ని బట్టి మన బుద్ధిని ఉపయోగిస్తాం, మన వాసనల్ని బట్టి బుద్ధిని ఉపయోగిస్తాం. అంటే మన జ్ఞానాన్ని బట్టి, మన వాసనని బట్టి, మన స్మృతులను బట్టి, మన స్థితిని బట్టి మనం బుద్ధిని ఉపయోగించి ధర్మ అధర్మ కార్యములు చేస్తాం. అదే మీరు ఒక తపస్సులను, యోగులని గమనించినట్టయితే వాళ్ళు చాలా మౌనంగా ఉంటారు. కేవలం వాళ్ళ ముఖములో ఒక ప్రసన్నత అగుపడుతుంది, కానీ వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ నిర్ణయము కానీ చాలా గంభీరంగా ఉంటది. వాళ్ళ సంకల్ప శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఇది వైదిక పరంపరలో ఉన్న గురువులకేనంటే మీరు ఈ అపోహలో ఉండొద్దు. ఎవరైతే అంతర్గత తీక్ష్ణ తపస్సు చేస్తారో, అది ఏ మార్గమైనా కానివ్వండి, ఇక్కడ మీరు ఎటువంటి వాదోపవాదాలు పెట్టుకోకండి. తీక్ష్ణ తపస్సు చేస్తున్నటువంటి వారికి జితేంద్రియత్వం వస్తుంది. ఆ జితేంద్రియత్వము వలన వాళ్ళ యొక్క మాటల్లో మనలాగా తొందరపడ్డము, సారీ చెప్పుకోవడాలు ఇవి ఉండవు. య ఈశే అస్య ద్విపద చతుష్పద. నిజముగా కార్యరూప జగత్తునకు, అలాగే సర్వ ప్రాణులకు వేద ప్రదాత పరమాత్ముడే, కాదనడానికి వీల్లేదు. ఈ సృష్టిలో అగుపడుతున్న యోనులు ఏవైతే ఉన్నాయో 84 లక్షలు, ఆ 84 లక్షల యోనుల్లో మనం గమనించుకున్నట్టయితే పరమాత్ముని యొక్క అక్కడ అద్భుత క్రియాశక్తి మనకు కనబడుతుంది. అలాగే కార్యరూప జగత్తు, నిజంగా పరమాత్ముడే ఈశుడు. ఇప్పుడు ఈ దేహంలో మనం ఉన్నాం, మనకు పలుమార్లు ఈ దేహంలో ఉండాలనిపించదు. ఎలా అనిపిస్తుంది అంటే, ఈ సిచ్యువేషన్ ప్రతికూలమైనటువంటి పరిస్థితిని చూసినప్పుడు మనకి ఎలా ఉంటది అంటే, అబ్బా ఇది నాకు అనుకూలంగా మారితే ఉండు అనిపిస్తుంది. మీరు గమనించుకోండి, లోకంలో అలా జరగదు కదా. చాలా మంది సమస్యలకి భయపడి ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు ఆ వర్తమాన శరీరము నుండి వేరవుతారు ఆత్మహత్య చేసుకుంటే. కానీ కార్యరూప జగత్తు నుండి పారిపోవడానికి వీలు లేదు. వాళ్ళు ఎంత దూరం ఎగరగలుగుతారు? సోల్ ఈ శరీరము నుండి ఖండితం అయిపోయి శరీరం నుంచి వేరైంది. ఆ సోల్ ఎంత దూరం ఎగరగలుగుతుంది, ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అంటే, జీవుడు ఎంత దూరం వెళ్ళినా, ఎంత పైకి ఎగిరే ప్రయత్నం చేసినా అక్కడ పరమాత్ముడు ఉన్నాడు. అతని రాజ్యము నుండి తప్పించుకోవడానికి వీలు పడదు జీవునకు. ఎలా ఇంటిలో పిల్లవాడు, ఒక 2 ఏండ్ల బాలుడు ఉంటాడు, ఆ పిల్లవాడికి భోజనం ఇష్టం ఉండదు. తల్లి తినిపిస్తుందని పిల్లవాడికి అర్థమైంది. వాడు ఇల్లంతా పరిగెడతాడు. ఎంత దూరం పరిగెత్తగలుగుతాడు? ఆ పిల్లవాడి కంటే తల్లి సామర్థ్యం ఎక్కువ ఉంది. తల్లి ఎన్నో ఉపాయాలు చేసి పిల్లవాడు వేగంగా పరిగెడితే, తల్లి శరీరంతో పరిగెత్తకపోయినా దూరంగా ఉన్న వాళ్ళకి ఆమె సైర చేస్తుంది, వాని పట్టుకోండి అని. అలా మీరు గమనించుకోండి, బాలుడి వల్ల తల్లి పరిగెత్తకపోవచ్చు, ఆమె ఉన్న చోట నుండే నియంత్రణ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఆమె ఒక సంకేతం ఇస్తుంది, వాని పట్టుకోండి అని.
అలాగే ఈ జీవుడు పరమాత్మ నుండి దాగి ఉండడానికి గాని తప్పించుకోవడానికి గాని వీలు లేదు. అక్కడ పరతంత్రుడే జీవుడు, సంపూర్ణ పరతంత్రుడు. నాకు ఈ శరీరం వద్దన్నా పరతంత్రుడే, ఈ దేహంలో నేను ఉండను అనడానికి పరతంత్రుడే. కేవలం వర్తమానములో అతనికి స్వతంత్రత లభించింది. స్వతంత్రత లభించినంత మాత్రాన పరమాత్ముని యొక్క ఈశత్వము ఖండితము కాదు. అలాగే జీవుడు స్వతంత్రుడు కదా అని, ఆ స్వాతంత్రం లభించింది కదా అని అనవసరముగా మర్యాదల్ని ఉల్లంఘించి ఇతరులను ఇబ్బంది పెడితే కర్మఫలం తప్పకుండా జీవుడు అనుభవించాల్సి వస్తుంది. అరే స్వతంత్రత లభించింది కదా, మళ్ళీ ఆ స్వతంత్రతలో నేను చంపుతాను, కొడుతాను, నేను ఏ ఆహారమైనా తింటా, నా వేషధారణ ఎటువంటిదైనా నాకు నచ్చినట్టుగా ఉంటానంటే అక్కడ మర్యాద పాలన కూడా ఉంటుంది. స్వతంత్రత అనే పదమును మనం ఎప్పుడు కూడా మర్యాదతోనే జతపరచుకోవాలి కానీ స్వేచ్ఛతో జతపరచకూడదు. ఆ పరమాత్ముడు నిజముగా ఈశుడే. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే, ఈ ఈశత్వాన్ని పరమాత్ముడు ఎంతవరకు ఇస్తాడు జీవునకు స్వేచ్ఛ? ఎంతవరకు ఇస్తాడు అంటే, మనం ఇప్పుడు మన బుద్ధి సామర్థ్యాన్ని పెంచుకొని మనం శుభప్రదమైన కర్మలు చెయ్యొచ్చు. మనము ఇష్టానుసారంగా భక్షాలని, దేశ విదేశాలని, ఇలా ఈ విషయంలో మనకు స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు గడ్డి మాత్రమే తింటది, తన స్తన్యముల నుండి పరప్రాణికి దుగ్ధం ఇవ్వడం అంత నియమం. ఇప్పుడు ఆ దుగ్ధము గోమాత ఇస్తుంది. పరమాత్ముడు గోమాతకి 4 స్తన్యములను ఇస్తాడు. 2 తన దూడకి తృప్తిగా ఇచ్చుకోమని, ఇంకా 2 ఆ ఇంటిలో పుట్టిన వృద్ధులకు, పసికందులకు ఉపయోగపడాలని. ఇప్పుడు గోపాలకుడు నాకు ఆవుతో చాలా ఖర్చు అవుతుంది, నేను ఇంత గడ్డి పెట్టి, ఇంత గోశాల పెట్టి, ఇంత ఖర్చు పెడుతున్నా కదా అని అతను దూడకి 1 భాగమే ఇచ్చి 3 భాగాల పాలు పిండి దాంట్లో నీళ్లు కలిపి ఏదన్నా ఒక పౌడర్ కలిపి ఈ కలపడములో, నీళ్లు కలపడములో, లేదా ఉన్నది ఉన్నట్టుగా పవిత్రంగా శుద్ధముగా అమ్మడం, ఈ క్రియలో మనకి స్వాతంత్రం ఉంది. అంతేగాని మనం ఇప్పుడు మీరు గనక ఎదుటి వ్యక్తికి చూడండి, నాకు ఆవుది ఖర్చు బాగా వస్తుంది, నేను మాత్రం ఒకంత పాలు పోసి 3 నీళ్లు కలుపుతున్నా, నేను నీళ్లు కలిపిన పాలనే అమ్ముతున్నా, మీరు కొంటే కొనండి లేకపోతే లేదు అంటే కర్మఫలం అక్కడ నియంత్రింపబడుతుంది. ఎందుకంటే అతను మాత్రం యథార్థవాదిగా చెప్తున్నాడు, నాకు ఆవు వెనక ఇంత ఖర్చు వస్తుంది, నేను ఈ పాలల్లో ఇంత మోతాదులో నీళ్లు కలిపిన, దీనికి రేటు నేను ఇంత పెడుతున్నా, మీరు ఇష్టమైతే కొనండి అన్నప్పుడు కొన్నవాడు అక్కడ అతనికి స్వేచ్ఛ ఉంది, కొనాలా కొనొద్దని. కానీ ఇతను మాత్రం లేదండి, నేను చాలా శుద్ధంగా అమ్ముతాను, నీలే కలుపను అనే అబద్ధం ఆడి ఆ పాల నమ్మితే నువ్వు సూచన ఇవ్వకుండా అమ్ముతున్నావు, అబద్ధం చెప్పి అమ్ముతున్నావు. అమ్మేటప్పుడు మీరు గమనిస్తే ఒక అధర్మ కార్యాన్ని మనం మొదటిసారి చేస్తున్నప్పుడు, ఒక అసత్యాన్ని మనం మొదటిసారి మాట్లాడేటప్పుడు, తినకూడని ఆహార పదార్థాలు, అభక్ష పదార్థాలని మనం మొదటిసారి తిన్నప్పుడు, ఎవరినైనా మనం మొదటిసారి మోసం చేసేటప్పుడు మీ యొక్క అంతర సాక్ష్యమును చూడండి, ఒకలాంటి భయం కలుగుతుంది. కొన్నిసార్లు కాళ్ళు చేతులన్నీ కూడా వణికిపోతూ ఉంటవి. కారణం అధర్మం చెయ్యకొని లోపల ఒక ప్రేరణ కలిగింది.
కనుక మనం పదే పదే అధర్మం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఆ ప్రేరణ రాదిక. నువ్వు చేస్తున్నది ధర్మము, అధర్మము, ఇది తప్పు అనేది ప్రేరణ లభించడం ఆగిపోతుంది. ఒక కొన్నిసార్లు మాత్రమే అంతర్గత శక్తి మనకు ప్రేరణ ఇస్తుంది. నువ్వు అధర్మ మార్గంలో వెళ్తున్నావు, అధర్మంగా ఆలోచిస్తున్నావు, అధర్మంగా మాట్లాడుతున్నావు, అధర్మంగా నువ్వు చౌర్యం చేస్తున్నావు, శ్రమించు, గ్రామస్తుల్ని కానీ పరప్రాణిని కానీ హింసించకు అని మీరు ప్రారంభములో ఏదైతే మర్యాద రహితమైన పనిని మీరు చేస్తారో, మనమందరం చేస్తామో, తప్పకుండా మనకు ప్రేరణ కలుగుతుంది, భయం కలుగుతుంది. కానీ దాన్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి ఆ ప్రేరణని ఆపివేస్తాడు. ప్రేరణ ఇవ్వకుండా ఉండడు, భయం ఇవ్వకుండా ఉండడు. కంపల్సరీ పరమాత్ముడు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరైతే అధర్మమును మొదటిసారి ప్రారంభిస్తారో, మొదటిసారి అధర్మం చేస్తున్నారో, వాళ్ళకి పరమాత్ముడు తప్పకుండా ప్రేరణ, భయము కలిగిస్తాడు, ఇది చెయ్యకు అని. ఎందుకు? కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. నీకు క్రియా చెయ్యడములో స్వతంత్రత ఉంది, కానీ క్రియాఫలములో నువ్వు పరతంత్రుడవు, అది నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అలా అనుభవించాల్సిన సమయములో అది నీకు దుఃఖం ఉంటుంది, కష్టంగా అనిపిస్తుంది. అందుకే నువ్వు అబద్ధమాడి అధర్మము అమర్యాద పనులు చేసి తర్వాత దుఃఖింపబడ్డం కంటే, తర్వాత బాధపడ్డం కంటే, తర్వాత విభిన్న యోనిలోకి వెళ్ళి నానా యాతనలు అనుభవించడము కంటే ఇక్కడే అసౌకర్య జీవితాన్ని, అపమానయుక్త జీవితాన్ని, రోగమయ శరీరాన్ని ఇక్కడ స్వీకరించు. కానీ నేను ఒక నిర్ధనుడుగా నేను జీవించలేను, నాకు ధనం కావాలి, నేను యశస్సు లేకపోతే బ్రతకలేను అని ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి జీవుడు ఏదైతే అమర్యాద పూర్వక వ్యవహారం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడో అందులో చాలా సంవత్సరాలకి ఆయనకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఎందుకంటే ప్రారంభంలో కొన్నిసార్లు దేవుడు ప్రేరణ ఇస్తాడు, వద్దు ఈ పని చెయ్యకు, ఈ పని చెయ్యకు, ఇది సరి అయినది కాదు, నీకు ఇప్పుడు దుఃఖం ఉంది, నువ్వు ఒక ధనవంతుని చూసినప్పుడు నీకు కలుగుతుంది, అరే ధనం ఉంటే ఇన్ని సౌకర్యాలు ఉంటాయా, ధనం ఉంటే ఇంత గొప్ప లైఫ్ ఉంటుందా. ఈ ప్రేరణ, ఈ కోరిక కలగడములో తప్పు లేదు, ఎందుకంటే యథేచ్ఛ, ఈ ఇచ్ఛ అనేది నీ దగ్గర ఉంది. కానీ నువ్వు అది కావాలని నువ్వేదో శ్రమ తీసుకున్నావో అది కూడా మంచి పనే. కానీ ఎన్నుకుంటున్న మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం నీకు వర్తమానములో తాత్కాలికముగా జడ్జిమెంట్ ఇసును, ధనికుడు అయిపోతావు. అధర్మ మార్గములో సత్యం మాట్లాడక అసత్యమును ఆశ్రయించినప్పుడు నలుగురు దగ్గర మెప్పు పొందుతాం, కానీ దీర్ఘకాలములో ఈ దుఃఖం నువ్వు మాత్రమే అనుభవించవలసి వస్తుంది. అంతే పరమాత్ముడు మానవ జన్మలో వేదాది శాస్త్రాల యందు ఎందుకు మానవ జన్మలో ఇంత ఉపదేశం ఇస్తున్నాడంటే జీవనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఒక 60, 70, 80 ఏండ్లు మానవ జన్మ రాగానే నీ ఇష్టం రా, నువ్వు మంచిగా ఎలా జీవించాలనుకుంటున్నావో అలా జీవించు, నీకు ఎన్ని కర్మలు చేయాలనిపిస్తుంది, ఎలా తినాలనిపిస్తుంది, ఎక్కడ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే పశుయోనిలో క్రిమి కీటకాదుల యందు వృక్షాదుల యందు బంధింపబడ్డప్పుడు నీకు స్వేచ్ఛ లేదు, అక్కడ పరతంత్రుడివే, అక్కడ నీ శక్తి అంతా కూడా సీమితం. కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత నీ శక్తి చాలా విశాలంగా ఆకాశం వలె పెద్దదైపోతుంది, విస్తరింపబడుతుంది. అందుకని వైదిక కర్మల యందు కానీ లౌకిక కర్మల యందు కానీ భగవంతుడు కొన్నిసార్లు ప్రేరణ ఇస్తాడు, ప్రతిసారి పరమాత్ముడు అడ్డుకోడు. అందుకని లోకములో చాలా మంది కూడా దైవ అనుగ్రహం ఉంటే మనం మంచి పనులు చేస్తాంలే, అంటే దైవ అనుగ్రహం ఉంది కాబట్టి వీళ్ళు మంచి పనులు చేశారు, మరి దుష్ట పనులకు కూడా దైవ అనుగ్రహమే ఉండాలి కదా.
ఇక్కడ అడుగుతున్నాడు. సరే మంచి పని, ఏ దానాలు చేయాలన్నా, పుణ్యకార్యాలు చేయాలన్నా, యజ్ఞానికి వెళ్ళాలన్నా, చాలా మంది పౌరాణికులు కూడా వివిధ తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఆ అమ్మవారు పిలిపించుకుంటే వెళ్తాం. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆమెని లాక్కుంటది మనని. ఇలా మనం అందరం వ్యవహారంలో మాట్లాడుతూ ఉంటాం. అంటే అమ్మవారిని దైవం, ఏ దైవమైనా కానివ్వండి. అంటే అప్పుడు మరి క్రైస్తవ యుజం, ముస్లిం యుజం, అద్వైతము, త్రైతవాదము, వైష్ణవ మతము, వామన మతము, మధ్వా మతము, మరి ఇవేవి తప్పు కాదు. ఇవన్నీ పరమాత్ముడే ప్రేరేపిస్తున్నాడు కదా. పరమాత్ముడే వివిధ రూపాలలో ఉండి ప్రేరణ ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఈ చర్చలు ఎందుకు, ఈ శాస్త్రం చదవడం ఎందుకు? ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు. రాజు కూడా తన ప్రజల్లో దుష్టత్వం ఉంది, దండించద్దు ఇంకా. అలాగే ఒక కాముకుడు ఉన్నాడు, ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాడు, వానికి శిక్ష పడొద్దిగా. ఒక అన్నదమ్ముళ్ళు దోచుకుంటున్నారు, శిక్ష పడొద్దు, చట్టమే ఉండొద్దు. ఎందుకంటే పరమాత్ముని ప్రేరణ ఉంది, ఇది పరమాత్ముని రాజ్యం. ఆయన వీళ్ళతో దుష్టత్వం పని చేయించుకుని ఆయన వాళ్ళతో మంచి పని చేయించుకుంటాడు. లోకముల అటుల కాదు. ఒక రాజు ఒక నియమం పెడతాడు, ఆ నియమమును ఉల్లంఘిస్తే తప్పకుండా రాజు వరకు సూచన వెళ్తే రాజు ఆయనకి దండన ఇస్తాడు. మనం అప్పుడప్పుడు కొన్ని చట్టాలు ఉంటాయి, మనకు పెద్దగా న్యాయశాస్త్రం మనం చదవం. న్యాయశాస్త్రం చదవకపోవడం వల్ల ప్రభుత్వము వెంటనే పనిష్మెంట్ ఇవ్వదు అని అనుకుంటాం. కానీ ఒకరికి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే అతను చేసిన తప్పుకి ఎటువంటి దండన ఉందో అనేది అది చట్టంలో రాయబడి ఉండాలి. అంటే రాజు తన ప్రజలని పరిపాలించేటప్పుడు పశువులతో సమానంగా, ఇప్పుడు ఒకరి పొలం ఉంది, ఒకరి పొలంలోకి ఆవులు వెళ్ళి గడ్డి మేస్తున్నవి, దానివల్ల ఆ పక్క రైతుకి చాలా నష్టం కలిగింది. ఆ నష్టం కలిగినప్పుడు అది కూడా రాజు దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అరే అది పశువురా, అది అజ్ఞానిరా అని అనడానికి వీలు లేదు. ఈ పశువుల కాపరివాడు జాగ్రత్త పడాలి. ఇప్పుడు కాపరివాడు అయ్యా నాదేం తప్పు ఉంది, పశువులు కదా వెళ్ళినవి, అవి తిన్నవి అని అంటే లోకములో నియమావళి ఉంది, దండన ఉంది, ఒక చట్టం ఉంది. అటులనే పరమాత్ముడు కూడా ఒక నియమముతో మానవ జన్మలో మీరు పంచమహాయజ్ఞాలు చేయండి, పిల్లల్ని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుకోండి, ధనవంతులుగా జన్మిస్తే ఆ ధనాన్ని లోకహితం కోసం ఉపయోగించండి, పితరులను, పితామహులను, ప్రపితామహులను మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వారికి భోజనాది వస్త్రాల ద్వారా సత్కారం ఇవ్వండి అని ఉంది శాస్త్రంలో. కానీ మన ఇంట్లో ఒక పెళ్ళయింది, దానికి రిటర్న్ గిఫ్ట్ అనేది వేదంలో ఉండదు. రిటర్న్ గిఫ్ట్ అనేది వేదంలో ఎక్కడుండదు. కేవలం మన ఇంటికి వచ్చిన వారిని మనము సత్కరించాలి. మన వాడకట్టు వాళ్ళు వస్తారు, వాళ్ళకి మన మధ్యలో ఎటువంటి వైరం ఉండకుండా, అభిమానం ఉండడానికి, స్నేహం పెరగడానికి మనకు యజుర్వేదంలో కూడా మంత్రాలు చెప్పాడు. మీరు పితామహులకు, ప్రపితామహులకు, పితరులకు, వీళ్ళతో పాటు మీ చుట్టుపక్కల వారిని కూడా పిలిచి మీరు గౌరవం అనేది చేసుకుంటే దానివల్ల మీ పరస్పర రాగద్వేషాలు సన్నగిల్లుతావని వేదం చెప్తుంది. కానీ రిటర్న్ గిఫ్ట్ లో మీరేమో 10,000 కట్నం చెల్లించారు, వాళ్ళు మీకు 500 ఇచ్చారు, మీరు ఇంటికి వచ్చాక బాధపడ్డారు. అది కర్మఫలం అని అనుకోవద్దు. ఈ వ్యవహారములో అనేక అవకతవకలు జరుగుతవి. కనుక మనం ఎప్పుడు రుణపడి ఉంటామంటే మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మనము మన బంధువులని మాత్రం పిలుచుకున్నాం, కానీ పితరులను, పితామహులను, ప్రపితామహులని మనం పిలుచుకోలేదు. తప్పకుండా మనం రుణపడి ఉంటాము. అలాగే మానవ జన్మ ఎత్తినప్పుడు మనం నిత్యము ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కానీ మరణ పర్యంతము ఒక చిన్న చెట్టు కూడా మనం నాటలేకపోయినాం. అంటే తప్పకుండా మనం రుణపడి ఉంటాం. యజ్ఞ యాగాదులు చెయ్యకపోయినా, దాన ధర్మాలు చెయ్యకపోయినా, అతను ఊరికి మేలు చేస్తే నువ్వు ఒక చెట్టు పెట్టి మేలు చెయ్యి. నీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ ఒక చిన్న బంతి చెట్టు, గులాబీ చెట్టు, తులసి చెట్టు పెట్టు. అవి కూడా పెట్టినప్పుడు ఆవు పిడికలతో దీపము, నెయ్యి దీపము, నువ్వుల నూనె దీపము గుమ్మం దగ్గర పెట్టు.
ఇలా ఎవరికి రుణపడకుండా ఉండే కార్యములు మానవుడు ప్రతినిత్యం చెయ్యాలి. అందులో స్వాతంత్రత ఉంది, చేస్తావా చెయ్యవా అనేది. కానీ కర్మ ఫలములో ఎట్టి స్వాతంత్రం ఉండదు. అలాగే లోకములో జరుగుతున్న దుష్ట కార్యములకు కానీ లోకములో జరుగుతున్న పుణ్య కార్యములకు భగవంతుడు ప్రేరణ ఇస్తాడు అన్న భ్రాంతి జ్ఞానం ఉండొద్దు. కేవలం ఈశ్వర ప్రణిధానము చేసి ఎవరైతే బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలను ఉపయోగించుకోవడం ఆపేస్తారో అటువంటి పితామహులకు, అటువంటి సిద్ధ పురుషులకి, అటువంటి సన్యాసులకి పరమాత్మని ప్రేరణ దొరుకుతుంది. ఈ గ్రామములో యజ్ఞశాల కడదామా వద్దా, ఈ గ్రామములో ఒక ధర్మశాల కట్టాలా వద్దా, ఈ గ్రామస్తులు ఆవులని కసాయివాడికి అప్పచెప్తున్నారు, దీన్ని మనం ఆపాలా వద్దా అనేది వాళ్ళ అంతర్గతంగా భగవంతుడి నుండి ప్రేరణ తీసుకుంటారు గనక వాళ్ళు ఏదైనా ఒక, మీరు చూడండి లోకములో దీర్ఘకాలము మంత్ర జపం చేసిన వారు, వాళ్ళు వివాహాది దాంట్లో బంధింపబడకుండా నిరంతరము వాళ్ళొక పరంపరని రక్షిస్తున్నటువంటి గురువులు ఏదైనా సంకల్పించుకుంటే గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారు. ఎందుకంటే అతను లోక కళ్యాణం కోసం చేసిన, ఆయనకు స్వార్థం లేదు అక్కడ. కానీ మనలాంటి గృహస్థులలో స్వార్థం ఉంటది గనక మనం పరమాత్మునితో ప్రేరితమై చెయ్యము. మన వాసనలతో, మన బుద్ధితో, మన సంస్కారాలతో, మన అనుభవంతో చేస్తాము గనక మనకి సాధు పురుషులకి శాస్త్రానికి చాలా లోతైన అధ్యయనం అయిన తర్వాతనే మనం మాట్లాడగలగాలి. అంతేగాని గుడికి వెళ్ళాలన్న దైవ అనుగ్రహం ఉండాలి, ఆర్య సమాజకులం కావాలన్న దైవ అనుగ్రహం ఉండాలి, దానము చెయ్యాలన్న దైవ అనుగ్రహం ఉండాలి, ఇలాంటివి మనం అనకూడదు. ఇది మన వాసనలు. గురుముఖంగా విన్నా, అరే నువ్వు ఎంత నీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి, నీ మానసిక స్థితిని బట్టి నీలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు మార్చుకో అంటే మార్చుకోవాలి. అంతేగాని భగవంతుని పట్ల, గురువుల పట్ల కృతజ్ఞత ఉండాలి. కానీ నేను తాగడం మానేయాలంటే దైవ అనుగ్రహం ఉండాలి, నేను మా అత్తతో గొడవపడద్దంటే దైవ అనుగ్రహం ఉండాలి అని దైవ అనుగ్రహాన్ని ప్రతి చోట ఉపయోగించుకోవడానికి వీలు లేదు. అలాగే మానవ జన్మలో కర్తృత్వం ఉంది కదా అని స్వేచ్ఛతో వైదిక కర్మలు కానీ లౌకిక కర్మలు కానీ పరప్రాణికి హాని కలిగించేలాగా ఉండకూడదు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.